నయాన్నో భయాన్నో ఒప్పించి ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే రాయలసీమ ప్రజలు రైతులు వీళ్ళందరూ కూడా వలసలు పోకోకుండా ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మన భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే తప్పకుండా మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇంటింటికి బయలుదేరాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రోడ్డు మీదకి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వచ్చి ఆ రకంగా పోరాటం చేస్తేనే, ఎందుకంటే వ్యవసాయమే దండగా అన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున చేస్తే కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు. అదే కాకుండా ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందంటే దీనిపైన హేళనగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వమే కాదు, రాయలసీమకు సంబంధించిన నాయకులు కూడా హేళనగా మాట్లాడే కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా పర్వాలేదు, కానీ రాయలసీమలో పుట్టి ఏదో తల్లి రొమ్మును గుద్దినట్టుగా పాలు తాగి ఆ రకంగా వీళ్ళు కూడా అదే కార్యక్రమం చేస్తే నిజంగా చరిత్రహీనులు అయిపోయే కార్యక్రమం జరగబోతుంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు వివరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలు ఇవన్నీ వాస్తవాలను అంగీకరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం అంటే తెలీదు. అలాగే అతను నిజంగానే ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఏదో ఈవీఎంల ట్యాంపరింగ్తోనో ఇంకొక రకంగా వచ్చింది తప్ప ప్రజల ఓట్లతో వచ్చిన పరిస్థితి లేదు. అందుకోసమే వాళ్ళకు ఆ విలువ తెలియదు. వ్యవసాయం చేసిండుంటే ఆ విలువ తెలిసిండు. అదే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 70-75% ప్రజలు రైతులు, రైతు కార్మికులు. సో వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేయకపోతే, అంటే వాళ్ళ వృత్తిని వాళ్ళు చేపించకపోతే ఖచ్చితంగా నష్టపోయేది ఈ రాష్ట్రమే.